హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కేసుల ద్వారా అక్రమ అరెస్టులను కొంతమంది చెప్తా ఉన్నారు, అరెస్టులు అవుతా ఉన్న నేపథ్యం అయితే చూసాము. గతంలో ఉన్న ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళపైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. అదే నేపథ్యంలో నిన్న కూడా పోసాని కృష్ణమురళి అయితే అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ ఎలా చూస్తూ ఉన్నారు, మనతోనైతే ప్రముఖ డైరెక్టర్ చిట్టిబాబు గారు అయితే ఉన్నారు. ఒక్క విషయాలు అయితే మాట్లాడుకునే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు ఈ పరిణామాలని? పోసాని కృష్ణమురళి గారు నిన్న అరెస్ట్ అయ్యారు, ఎలా చూస్తూ ఉన్నారు? ఈ ఎక్స్పెక్టెడ్ ఇదేమో నాకేమో ఆశ్చర్యకరమో లేకపోతే సంచలనం ఏమీ లేదు. ఎందుకంటే రెడ్ బుక్ పెట్టుకున్నారు, మొదటి నుంచి అనౌన్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ ఇలా రెడ్ బుక్ ప్రకారం ఎన్నికలు అవగానే అధికారులు రాగానే మేము అమలు చేస్తాం, వీళ్ళందరినీ బొక్కలు తెస్తాం, వీళ్ళ బుద్ధి చెప్తాం, గుణం చెప్తాం, ఇవన్నీ చెప్తానే ఉన్నారు కదా. అది చెప్తా ఉన్నది ఎప్పుడు అమలు చేస్తారు అనుకుంటాం, స్టార్ట్ అయ్యింది, అమలు చేస్తున్నారు. ఇదే పెద్ద ఆశ్చర్యకరమైందో పెద్ద ప్రభుత్వం యొక్క చాకచక్యమో ప్రభుత్వం యొక్క పనితనమో ఏం కాదు. ఇది ప్రభుత్వం చేస్తుంది. ఈ దేశమంతా ఉంది ఈ పద్ధతి. ఇవాళ దేశ రాజకీయాలు దిగజారిపోయినాయి. దేశ రాజకీయాల్లోనే ఎక్కడ బెంగాల్ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, మన రాష్ట్రం అవ్వచ్చు, ఎక్కడైనా సరే తమిళనాడు అవ్వచ్చు, ఎక్కడ చూసినా అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ మీద వేధింపులు చేయటం, ప్రతిపక్ష పార్టీని పోలీసులని కేసు అని ఇంకోటి నీకించడం, అది ఒక ఆనవాయితీగా అయిపోయి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ మన రాష్ట్రం మినహాయింపు కాదు. ఇప్పుడు ఇది ఇక్కడ 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ఆ దారికి వెళ్లకుండా గతంలో ప్రభుత్వం చేసిందనేగా మనం నిందించాం. గత ప్రభుత్వం ఇలా ఒక్కొక్కరిని మా కార్యకర్తలని, మా ఎమ్మెల్యేని, మా మినిస్టర్ని బొక్కలో పెడుతుంది, జైల్లో పెడుతుంది అనే కదా మనం మాట్లాడాం. అది తప్పు, దుర్మార్గం, అది పద్ధతి కాదు, అది పాలనా విధానం కాదు అని చెప్పాం కదా మనం. మరి ఇవాళ మనం అదే పని చేస్తే, వాళ్ళు చేసినప్పుడు తప్పు అయినప్పుడు మీరు చేస్తే ఒప్పవుద్దా? సో ఈ విచక్షణ ప్రభుత్వానికి కావాలి. ఇది అయిపోయింది. అతను ఏదో క్షమాపణ చెప్పాడు, రాజకీయాలు దూరంగా ఉంటాడు, అయిపోయింది. కానీ మరి అలాగూ ఇతని మీదే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారని ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు అని చెప్పి ఈయన మీద కసి తెచ్చుకుంటే, మరి మిమ్మల్ని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని వాళ్ళ అమ్మని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని అన్నారని మరి లోకేష్ చంద్రబాబుని ఎన్ని తిట్టాడు ప్రజలందరూ తెలుసు, వీడియోలో ఉన్నాయి కదా. ప్రెస్ మీట్లో బేబస్తగా తిట్టాడు కదా, బేబస్తగా మీ అంత చూస్తాను, మేము చేస్తాను, నా తల్లిని తిడతారని. మరి తల్లిని తిట్టితే పవన్ కళ్యాణ్ క్షమిస్తాడా? మిమ్మల్ని తిడితే పవన్ కళ్యాణ్ మీరు క్షమిస్తారా? ఇతను క్షమించండి, నేను తప్పై అంటే అది ఏమి దీంట్లో కనపడుతుందా? ఒక నిబద్ధత ఇది, ఒక రీతి ఏది? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? మిమ్మల్ని తిట్టలేదా? ఇష్టం వచ్చేది తిట్టలేదా? మీ అంతు చూస్తాను, నా పౌరుషం, నా తల్లిని తిడతారా అని ఆవేశపడి మాడలేదా? మరి తల్లిని తిడితే ఆయన ఆవేశం ఆగిపోయింది, అక్కడ పౌరుషం అక్కడే చచ్చిపోయింది. తల్లిని తిట్టినాక ఎన్నికలు అవగానే, అంటే రాజకీయాల్లో పదవుల కోసం చచ్చిపోయింది. మిమ్మల్ని తిట్టాడు. మీకు పవన్ కళ్యాణ్ అంతగా తిడితే, మిమ్మల్ని అంతగా చూస్తాను, మీలాంటి అవినీతి ప్రభుత్వం లేదు, డామ్ డూబ్ డకారం తిట్టాడు మిమ్మల్ని. నేను ఇద్దరిని తిట్టాడు, చంద్రబాబును, లోకేష్ని. ఇవాళ మీకు అధికారం కోసం ఆ తిట్లు అని పట్టుకో. ఇప్పుడు అతను మాత్రం ఏ అధికారంలో లేడు, అధికారం అవసరం అతని మీద యాక్షన్ తీసుకుంటారా? అంటే ఔచిత్యం ఏముంది? పోసాని కృష్ణమురళి గారు తన హెల్త్ బాగాలేదు, నేను ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్కి వస్తాను, హాస్పిటల్కి వెళ్ళి వస్తానని తను చెప్తున్న సందర్భంలో కూడా పోలీసు వాళ్ళు చేసిన విధానాన్ని ఇలా వస్తున్నారు. అది రొటీన్ అమ్మా, పోలీసులు అలాగే ఉంటారు. మనం ఏదో మనకు స్పెషల్ మర్యాద ఇస్తారని అనుకుంటే పొరపాటు. వాళ్ళ పైన ఇన్స్ట్రక్షన్ నుంచి వస్తారు పోలీసులు. స్టేట్ దాటి స్టేట్ వచ్చారు, స్టేట్ దాటి స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ పర్మిషన్లు తీసుకుని వస్తారు, ఆయన తీసుకుని వచ్చారు, కరెక్ట్గా నోటీస్ తోటి వచ్చారు. కనుక పోలీసులు అలాగే ఉంటారు. పోలీసులు ఒక ఇన్స్ట్రక్షన్ మీద వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళంతటి వాళ్ళకి వేరే కేసు మీద వచ్చారనుకో వాళ్ళ పద్ధతి ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్షన్ మీద వచ్చినప్పుడు వాళ్ళ టైమింగ్ అంతే, వేసుకురా అంతే, అలాగే ఉంటుంది. పైనుంచి ఇన్స్ట్రక్షన్ అలాగే బిహేవ్ చేస్తారు. దాన్ని మనం ఏదో పెద్ద చేస్తే రొటీన్. అది ఈ పోలీసుల వ్యవహారం అలాగే ఉంటుంది. పైనుంచి అధికార పక్షం నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటే అలాగే ఉంటుంది. కాకుండా వాళ్ళంతటా వాళ్ళు పోలీసులంతటా ఒక కేసు పట్టుకుని ఏదైనా వచ్చారంటే వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది. కొంచెం ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు. పైనుంచి అన్నాక వీళ్ళు మర్యాద ఎవరు ఏముండదు.